మెడకు అదేవిధంగా తెలంగాణ బీజేపీ శాఖకు రాబోయే రోజు పాత బస్తీ మదీనా సమీపంలోని ఎస్వైజే కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఈ కాంప్లెక్స్ లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఎస్వైజే కాంప్లెక్స్ కు చేరుకుని మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని కీలకలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ లో దాదాపు 100కు పైగా దుకాణాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై భారీగా అగ్నిమాపక వాహనాలు నిలిచి ఉండడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. దీంతో భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కీర్తి అందిస్తారు. కీర్తి, మనకి ఈ రోజు మదీనా సమీపంలోని ఒక భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఎస్వైజే అనే కాంప్లెక్స్ లోనైతే ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించినట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఈ ఎస్వైజే కాంప్లెక్స్ లో అయితే కూడా 100కి పైగా షాపులు ఉన్నాయి. అయితే ఉదయం ఈ ఎస్వైజే కాంప్లెక్స్ లోని సడన్ గా అగ్ని ప్రమాదం సంభవించడంతో అది గమనించిన స్థానికులు అయితే అగ్నిమాపక సిబ్బందికి అయితే కాల్ చేసి అక్కడికి రప్పించడం జరిగింది. సో 8 ఫైర్ ఇంజన్లతోనే అగ్నిమాపక సిబ్బంది ఈ అగ్ని కిలలను అయితే కంట్రోల్ చేయడానికి అయితే తీవ్రంగా ప్రయత్నించారు, శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అగ్ని కిలలను అయితే కూడా అదుపు చేయడానికి అయితే తీవ్రంగా శ్రమిస్తూ అయితే కనుక ఉన్నారు. ఇక్కడ మనకి ప్రాణ నష్టం గానీ ఏదైనా సంభవించిందా? సంగీత, ఎందుకంటే మనకి ఈ కాంప్లెక్స్ లోనైతే అన్ని కూడా వస్త్ర దుకాణాలు అయితే ఉన్నాయి. భారీగా అయితే ఆస్తి నష్టం సంభవించింది అయితే అని కూడా మనకి పోలీసులు అయితే మనకి ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. అండ్ అదే విధంగా చూసుకుంటే ఇక్కడ 100కు పైగా షాపులు ఉండడంతోనైతే ఆస్తి నష్టం అనేది కూడా భారీగా ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. ఓకే, అయితే పోలీసులు దీని గురించి ఏం అప్డేట్ ఇచ్చారు? అయితే లైక్ ఇది ఏమైనా షార్ట్ సర్క్యూట్ అనా లేదంటే ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఏదైనా తెలియజేశారా? అంటే ప్రాథమికంగా అయితే కూడా ఇది మనకి షార్ట్ సర్క్యూట్ వల్లనే సంభవించిందని అయితే భావిస్తూ ఉన్నారు. అయితే దీని మీద దర్యాప్తు జరుపుతున్న పోలీసులు అయితే కూడా అసలు ఈ అగ్ని ప్రమాదానికి ముఖ్యమైన కారణం ఏంటి, అండ్ అగ్ని ఏ షాప్ నుంచి అయితే సంభవించింది, ఎక్కడికి ఇలా విస్తరించింది, లేదు దీని వెనకాల ఏమైనా కోణాలు ఉన్నాయా అని కోణంలో కూడా అయితే కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ అగ్ని ప్రమాదంలోని మనకి భారీగా ఫైర్ ఇంజన్లు అక్కడికి రావడం వల్ల అయితే కూడా అక్కడ ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. అండ్ వెంటనే మనకి ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అగ్ని ప్రమాదానికి గల కారణాలు అయితే కూడా మనకి ఇంకా తెలియాల్సి అయితే ఉంది. ఇప్పుడైతే పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే అగ్నిని అయితే కూడా అదుపు చేసినదైతే పరిస్థితి ఉంది. అయితే ఇంకా పూర్తిగా కూడా మనకి, ఎందుకంటే ఇది వస్త్ర దుకాణాలు అవడంతో పూర్తిగా అగ్ని అనేది మనకి అదుపులోకి వచ్చిందని అయితే పూర్తిగా అయితే మనకి తెలియరావాల్సి ఉంది. థ్యాంక్ యూ కీర్తి. హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని ఫేక్ టికెట్ మోసం వెలుగు చూసింది. రేపు జరిగే హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్ కు సంబంధించిన నకిలీ టికెట్లను సోషల్ మీడియాలో విక్రయిస్తున్నట్టు సైబర్ నేరగాళ్లు ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ సృష్టించి అభిమానులను మోసం చేస్తున్నారు. లాస్ట్ మినిట్ ఆఫర్ పేరుతో తక్కువ ధరలకు టికెట్ ఇస్తామని ఎరవేయడంతో వేలాది మంది అభిమానులు మోసపోయినట్లు సమాచారం. ఫేక్ టికెట్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని ఫేక్ టికెట్ల మోసం వెలుగు చూసింది. రేపు జరిగే హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్ కు సంబంధించిన నకిలీ టికెట్లను సోషల్ మీడియాలో విక్రయిస్తున్న సైబర్ నేరగాళ్లు ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ సృష్టించి అభిమానులను మోసం చేస్తున్నారు. లాస్ట్ మినిట్ ఆఫర్ పేరుతో తక్కువ ధరలకు టికెట్ ఇస్తామని ఎరవేయడంతో వేలాది మంది అభిమానులు మోసపోయినట్లు సమాచారం. ఫేక్ టికెట్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రేపు జరిగే హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్ కు సంబంధించి నకిలీ టికెట్లను సోషల్ మీడియాలో విక్రయిస్తున్న సైబర్ నేరగాళ్లు ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ సృష్టించి అభిమానులను మోసం చేస్తున్నారు. లాస్ట్ మినిట్ ఆఫర్ పేరుతో తక్కువ ధరలకు టికెట్ ఇస్తామని ఎరవేయడంతో వేలాది మంది అభిమానులు మోసపోయినట్లు సమాచారం అందుతోంది. ఫేక్ టికెట్లపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ తేజ అందిస్తారు. తేజ, దీని గురించి అప్డేట్ ఏంటి? సంగీత, రేపైతే జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి సంబంధించి ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి ఏంటి అని అంటే, ఏవైతే రెండు ఇరు పక్షాలకు సంబంధించిన టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా అధికంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారంటే, ఒక టికెట్ ని కొనడానికి అధికంగా రేట్లు ఉన్నప్పటికీ వారు కొంటూ ఉన్నారు. అది ప్రాబ్లం కానప్పటికీ కూడా ఎవరైతే దీనికోసం ఎక్కువగా ఏంటంటే ఫేక్ టికెట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. అవి ఎలా తీసుకుంటున్నారు అనేది ఏంటంటే, నకిలీ యాప్స్ ద్వారా తొందరగా తీసుకోవడం జరుగుతుంది. అవి ఏ యాప్స్ అనేది కూడా చెక్ చేయకుండా 10,000 అయినా సరే 20,000 అయినా సరే వాళ్ళు పెట్టి తీసుకుంటూ ఉన్నారు. వాటిపైన పోలీసులు అధికారికంగా చెప్తూ ఉన్నారు, మీరైతే గనక తెలిసి తెలియకుండా ఎక్కువ పెట్టి కొనొద్దు. అలాగే సైబర్ సెక్యూరిటీ కూడా అలర్ట్ చేస్తూ ఉంది వాళ్ళని. అయినప్పటికీ వాళ్ళు కొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ అండ్ ఎవరైతే సైబర్ సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళందరూ అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏవైతే ఫేక్ కాకుండా రియల్ గా ఉన్న వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే టికెట్స్ కొనుగోలు చేయమని చెప్తూ ఉన్నారు. అయితే యాప్స్ కాకుండా ఏదైనా దళారుల ద్వారా కూడా ఇలాంటి టికెట్ విక్రయాలు ఏదైనా జరుగుతున్నాయా? అంటే ఎవరైతే ఫేక్ గా టికెట్స్ పెడుతూ ఉన్నారో, అంటే డిస్ట్రిక్ట్ యాప్ అనేది ఒకటి ఫేక్ గా క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాటి ద్వారా ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది. అది కాక 10,000 టికెట్ ని 20,000కి 30,000కి కూడా అమ్ముతూ ఉన్నారు. ఎందుకనంటే మెయిన్ గా రేపొద్దున పార్టిసిపేట్ చేసేది ఏవైతే మ్యాచెస్ ఉన్నాయో రాయల్ ఛాలెంజర్స్ అలాగే సన్ రైజ్ హైదరాబాద్ కి సంబంధించి వారైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కొనుగోలు చేయడానికి. పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నారు దీనికి సంబంధించి? పోలీసులు దీనికి సంబంధించి, ఈ మోసానికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? ఏదైతే అంటే ముందు హెచ్చరిక అయితే చేస్తూ ఉన్నారు, మీరైతే కనుక టికెట్లు కొనొద్దు, దేంట్లో అయితే అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయో వాటి ద్వారానే తీసుకోండి. లేదు కనుక మీరు ఒకవేళ ఐపీఎల్ టికెట్స్ ఒకవేళ సైబర్ మోసాలకి బారిన పడి ఉంటే గనక ఒక కాల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్. అదేంటి అంటే 1930కు కాల్ చేసి మీరు దేనికైతే సంబంధించి ఇబ్బంది పడ్డారో దానికి కంప్లైంట్ రైజ్ చేయమని కూడా వారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ తేజ.
గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక కాంట్రాక్టర్ కు సంబంధించి ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన అండర్ గ్రౌండ్ పైపుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ మెటీరియల్ తో కూడిన పైపులు కావడంతో మంటలు క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. చూస్తూ ఉండగానే అగ్నికీలలు భారీగా ఎగసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రత కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. కిలోమీటర్ల మేర ఈ పొగ వ్యాప్తించడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ గీతాలాపన వివాదం తెరపైకొచ్చింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార ఉత్సవంలో అధికారిక గీతాల ఆలాపన క్రమం తీవ్ర దుమారానికి దారితీసింది. సాంప్రదాయంగా పాడే తమిళ్ తాయ్ వార్జుకు ముందే వందే మాత్రం ఆలపించడంపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. ఇటు తమిళ అస్తిత్వం, అటు జాతీయ ప్రోటోకాల్ మధ్య నడుస్తున్న ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజా మంత్రివర్గ విస్తరణలో భాగంగా 23 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో వందే మాత్రం మొదటి స్థానంలో, జాతీయ గీతం జనగణమన రెండో స్థానంలో ఆలపించగా తమిళ తాయ్ వాంజును మూడో స్థానానికి పరిమితం చేశారు. దీనిపై ద్రవిడ మున్నేట్ర కజగం తీవ్రంగా మండిపడింది. తమిళ గుర్తింపును, సంస్కృతిని కాపాడడంలో విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి కళగం విఫలమైందని డీఎంకే ప్రతినిధి శరవణన్ అనుద్దారై విమర్శించారు. అటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ గీతానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుత మార్పు గత సాంప్రదాయాలను ఉల్లంఘించడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎం వీరపాడియన్ డిమాండ్ చేశారు. లోక్ భవల ఆదేశాల మేరకే ఈ తప్పు జరిగిందని ఆయన ఆరోపించారు. మోడీ 3.0 ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న వేళ ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏకంగా 30 మంది మంత్రులపై వేటు పడనుందా? కొందరు పార్టీ బాధ్యతల్లోకి పంపి కొంత ముఖాలకు అవకాశం ఇవ్వనున్నారా? ఈ ప్రక్షాళనలకు అసలు కారణం ఏంటి?
ముఖ్యంగా ఎన్డీఏ కీలక భాగస్వామ్య నితీష్ కుమార్ పాత్ర ఏమైనా ఉందా? ఎవరికి చెక్, ఎవరికి ఛాన్స్? ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టి వచ్చే నెలతో 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నెల 21న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. పనితీరు సమీక్ష, 2029 ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడం, అలాగే మిత్రపక్షాల సమీకరణాలు ఈ మార్పులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ మిషన్ సౌత్ ఎజెండాలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత దక్షిణాదిపై ఫోకస్ పెంచిన బీజేపీ ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఆ మార్పులు చూపించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కొందరు సీనియర్ మంత్రులను బాధ్యతల నుంచి తప్పించి పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే పనిలోకి పంపవచ్చని తెలుస్తోంది. అదే టైంలో పనితీరు సరిగా లేని మంత్రులపై వేటు వేయడానికి కూడా ప్రధాని మోడీ వెనకాడరని అంటున్నారు. గతంలో నీటి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే కుమారుడి కేసుతో వివాదాల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన బండి సంజయ్ పేరు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు ఢిల్లీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పునర్వ్యవస్థీకరణకు మరో కీలక కారణం ఎన్డీఏ భాగస్వామి బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న నితీష్ కుమార్కు కేంద్రంలో కీలక మంత్రి పదవి ఇస్తామని బీజేపీ అగ్రనాయకత్వం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన్ని కేబినెట్లోకి తీసుకోవడం కోసమే ఈ విస్తరణ ప్రక్రియ వేగవంతం అయిందని, నితీష్కు అత్యంత కీలకమైన రైల్వే శాఖ లేదా వ్యవసాయ శాఖను అప్పగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇది కేవలం మంత్రివర్గ విస్తరణ కాదు, 2029 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ వేస్తున్న ఒక పక్కా వ్యూహం. ఈ ప్రక్షాళన ద్వారా ఒకే దెబ్బతో 2 పిట్టలు కొట్టాలని మోడీ, షా ద్వయం భావిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. 1, పాలనలో జవాబుదారీతనం పెంచడం, 2, పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడం. ఈ మార్పుల చేర్పుల తర్వాత ఎన్డీఏ కూటమిలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి, ప్రధాని మోడీ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.